యేసుక్రీస్తు ప్రభు నామములో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద బ్రతికి ఉన్నామంటే ఇంకా మనం దేవుని కోసం ఏదో చేయవలసి ఉందని అర్థం. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక రీతిలో మనుషులు అనుకున్న రీతిలో కాకుండా దేవుడు వారికి నియమించిన రీతిలో ఈ లోకాన్ని విడిచిపెట్టి మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు. మనం ఇంకా ఈ భూమి మీద ఉన్నాము అంటే మనం దేవుని కోసం ఇంకా ఏదో చెయ్యాలి అని, లేదా మన బ్రతుకులో ఇంకా మారవలసి ఉంది అని ఏమో కానీ, ఏదో సంథింగ్ నీవు నీ జీవితంలో ఇంకా చేయవలసింది మిగిలి ఉంది కాబట్టి దేవుడు ఇంకా నిన్ను భూమి మీద నన్ను మనలందరినీ ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలను, దేవుని మాటలను, మన భక్తి జీవితానికి సంబంధించిన కొన్ని మాటలను మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే భక్తి జీవితం ఎలాంటిదై ఉండాలంటే నువ్వు చేసే అటువంటి భక్తి, దేవుని యందు నువ్వు చూపే భయభక్తి నీ జీవిత కాలంలో వచ్చే పరీక్షలకు నిలబడేదై ఉండాలి. ఎలాంటిదై ఉండాలి? నిలబడేదై ఉండాలి. పుస్తకాలు చదివి పరీక్షలు రాయటం వేరు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి జీవితంలో శ్రమలనే పరీక్షలు రాయటం వేరు. పుస్తకాలు చదివి తెల్ల పేపర్ మీద రాసి పాస్ అయితే సర్టిఫికెట్ వస్తుంది. బైబిల్ చదివి జీవితంలో ఆటుపోటులను, శ్రమలను ఎదుర్కొంటే అందులో పాస్ అయితే జీవితం నిలబడుతుంది. సో దేవుని ప్రజల భక్తిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క భక్తి జీవితాన్ని, భక్తి అనేది ఆనాడు మనుషులే, వాళ్లకు భక్తి, ఈనాడు మనం మనుషులమే, ఈనాడు భక్తి. ఆనాడు మనుషులకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈనాడు మనుషులకు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు భక్తి ఎట్ట ఉందో ఈనాడు భక్తి కూడా అట్టనే ఉంటుంది. ఒకసారి భక్తికి సంబంధించి దేవుడు ఏం మాట మాట్లాడుతున్నాడు? హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. హోషేయ ఇశ్రాయేలీయుల ప్రవక్త. ఈ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తలైనటువంటి తన సేవకుల ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రవక్తతో మాట్లాడితే ప్రవక్త ప్రజలలోనికి వెళ్ళి దేవుని మాటలను వినిపించేవాడన్నమాట. ఒకసారి దేవుడు దేవుని ప్రజల భక్తి జీవితం గురించి ఏం మాట అంటున్నాడో మనం చదువుకుందాం. చదవండి ఎవరైనా. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనపడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి
నిలువకపోయెను, నిలబడకపోయెను. దేవుడు ఇశ్రాయేలీయులైన తన పిల్లలతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు? ఎఫ్రాయిము, ఇంకా యూదా, నేను నిన్నేం చేయను, నిన్ను నేను ఏమి చేతును? తల్లిదండ్రులు పిల్లలకు చెప్పి 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 వినకపోతే, ఉపాధ్యాయుడు పిల్లలకు చెప్పి చెప్పి వినకపోతే, యజమానుడు దాసునికి చెప్పి 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 వినకపోతే, ఇసుకొచ్చినాక తర్వాతకి ఏమంటాడు? ఇక నేను ఏం చేయను చెప్పు, ఎన్నిసార్లు చెప్పని చెప్పు, ఏం చేయని చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్తే నేను చేస్తా. ఒకసారి చెప్పినా, రెండు సార్లు చెప్పినా, కొట్టి చెప్పినా, మాట్లాడి చెప్పినా, బుజ్జగించి చెప్పినా, బతిలాడి చెప్పినా, ఇక నేనేం చేయాలి? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పింది నేను ఇసుకొచ్చినాక అంటారా అనరా పెద్దోళ్ళు? అంటారు. మనుషులకే కాదు, దేవునికి కూడా ఇసుకే వస్తుంది. ఏ విషయంలో వస్తుంది? భక్తి విషయంలో వస్తుంది. అంటే తల్లిదండ్రులకు పిల్లలకు, శిష్యునికి గురువుకి, యజమానునికి దాసునికి, ఇంకొకరికైనా పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు, చెప్పే వాళ్లకు మధ్య చిన్నవాళ్ళు వినకపోతే పెద్దవారికి ఇసుకొచ్చినాక అనే మాట ఇక్కడికి ఎవరికి వస్తుంది? ఇక్కడ ఎవరికి వస్తుంది? భగవంతునికి, భక్తునికి. భగవంతునికి, భక్తునికి. భగవంతునికి చెప్పి 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 చెప్పి, భక్తునికి చెప్పి 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 ఇసుకొస్తుంది భక్తుని మీద. ఏమంటున్నాడు అప్పుడు? ఎఫ్రాయిమా, యూదా, ఇక నిన్నేం చేయని చెప్పు. ఎన్నిసార్లు శిక్షించను? ఒకసారి అంటే కొడతా, రెండు సార్లు అంటే కొడతా, మూడు సార్లు అంటే కొడతా, నాలుగు సార్లు అంటే కొడతా. కొట్టంగా కొట్టంగా తల్లిదండ్రులు కొట్టరండి, ఏమనిపిస్తుంది? ఇక ఇసుకొస్తే ఇక నేనేం చేయని చెప్పు. నిన్ను కొట్టడం కన్నందుకు నేను చస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అనిపిస్తా అనిపియదా? టీచర్ చెప్పి 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 అర్థం కాకపోతే ఏమంటాడు తెలుసా? నా తలక ఈ బోర్డుకేసి కొట్టుకుంటారా నీకు అర్థం కాకపోతే, ఎన్నిసార్లు చెప్పనరా అంటాడు. అర్థమైందా? దేవుడు కూడా ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్పి 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 వాళ్ళ అతిక్రమాన్ని బట్టి ఐగుప్తు చెరకు అప్పచెప్పాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా బానిసలుగా అక్కడ? 400 సంవత్సరాలు ఉన్నారు. అర్థమైందా? ఎట్టి సాకిరి చేసి ఇటుకలు చేయలేక ఆ చాకీరుకు తట్టుకోలేక దేవునికి మొర పెడుతున్నారంట, ఏడుస్తున్నారంట. దేవుడు తీసుకొచ్చిండు, మంచిగా ఉండాలా? మళ్ళా తప్పు చేస్తే ఫిలిస్తీయులకు కొంతకాలం, చుట్టుపక్కల ఉన్న అన్య దేశాల వారికి కొంతకాలం అప్పచెప్పిండు. ఇప్పుడు ఎక్కడ పోతున్నారు? బబులోను చెర. ఇదెంతకాలం? 70 సంవత్సరాలు. ఎందుకు? దేవుని పిల్లలు తప్పు చేయడం, వారిని శిక్షించడం కోసం దేవుడు అన్య రాజుల చేతి కిందికి బానిసలుగా చెరలోనికి పంపించటం. ఆ చెరలో వాళ్ళు హింసించడం, వీళ్ళు ఏడవడం, దేవుడు కనికరపడడం, మళ్ళీ తీసుకురావటం. మళ్ళీ తీసుకొచ్చే వరకే వీళ్ళు తిని తాగి తృప్తి పొంది మళ్ళీ పాపం చేయడం, మళ్ళా చెప్తే వినకపోతే వాళ్ళని శిక్షించడం కోసం మళ్ళీ ఒక రాజు చేతికి బానిసలుగా అప్పచెప్పడం. అక్కడ పోయి ఆ బాధ తట్టుకోలేక ఏడవటం, దేవుడు చూడటం, మళ్ళీ తీసుకురావటం. అందుకే దేవునికి ఇసుకొచ్చి ఏమన్నాడంటే, ఇక నేనేం చేయను చెప్పు. ఎన్నిసార్లు మిమ్మల్ని చెరకు అప్పచెప్పను? ఐగుప్తుకు అప్పచెప్తుని, ఫిలిస్తీన్లకు అప్పచెప్తుని, అన్య దేశాల వారికి అప్పచెప్తుని, ఇప్పుడు బబులోను చెరకు అసూరు చెరకు పోతున్నారు. ఇక ఎంతకాలం అని అప్పచెప్పని చెప్పి మిమ్మల్ని ఏం చేయాలి చెప్పిగా? దేవునికి ఇసుకొచ్చింది. ఎందుకు ఇసుకొచ్చింది? మీ భక్తి నిలవకపోయేను అని అంటున్నాడు. అంటే ఎట్లా ఉందంటే ఇలా భక్తి ఎట్లా ఉందమ్మా?
తెల్లవారగానే కనబడు మేఘం. తెల్లవారగానే పొద్దున్నే మబ్బులన్నీ కమ్ముకుంటాయి. ఒక అర్ధ గంట గంటగానే సూర్యుడు పొడుస్తుంటాడు. ఎక్కడి మబ్బు అక్కడ. అర్థమైందా? చిటపట ఇప్పుడు చినుకులు రాగా నేను అనుకున్నాను ఈరోజు దంచి కొడుతుంది అనుకున్నాను. దంచిందా? మేఘం అట్ట వస్తుంది. అట్ట రాగానే ఈ రోజు వస్తుందిరా నాయన కుండపోత వర్షం అనిపిస్తుంది. పలపల ఒక 2-3-4 చినుకులు పడతాయి వెంటనే. మీ భక్తి కూడా అట్లా ఉంది. మీ భక్తి ఎట్లుందంట? మేఘాన్ని చూస్తే నల్లగా గమ్ముకొని వస్తుందంట. వామ్మ ఇయ్యాల కొడుతుందిరా నాయన, చెరువులు వాగులు వంకలు నిండి పొర్లి పారుతుంది నాయన అనిపిస్తుందంట. కొంచెం సేపు గాలి ద్వారం రాగానే ఎక్కడి మేఘం అక్కడ. మీ భక్తి ఎట్లా ఉందంటే తెల్లవారగానే కనబడి మాయమైపోయే మేఘంలాగా ఉంది. ఇంకో మాట ఏమంటున్నాడు? ప్రాతకాలం అంటే తెల్లారుజామున. ప్రాతకాలం అంటే అర్థమైంది? తెల్లవారుజామున. తెల్లవారుజామున పడు మంచులాగా ఉంది మీ భక్తి అంటున్నాడు. ఇప్పుడు చలి పెట్టదు. తెల్లారుజామున 4-5 గంటలకు చూడండి, చలి పెడుతుంది, మంచు కురుస్తుంది. అర్థమైందా? తెల్లవారుజామున మంచు కురుస్తుంది. అలా సూర్యకిరణాలు అలా పడగానే మంచంతా ఎక్కడ మంచు అక్కడనే. అంటే దేవుని పిల్లల భక్తి ఎట్లా ఉందంటే మేఘంలాగా, గాలి వస్తే గాలికి కొట్టుకపోయే మేఘంలాగా, ఎండెల్లగానే మాయమైపోయే మంచులాగా మీ భక్తి ఏమైపోయాను? నిలువకపోయను, నిలబడకపోయను. భక్తి నిలబడలేకపోతుందంట. భక్తిలో శక్తి ఉంటే అది నిలబడగలుగుతుంది. భక్తులు ఏముండాలమ్మా? శక్తి ఉంటే కష్టాలైనా, బాధలైనా, హింసలైనా, అప్పులైనా, వేదనలైనా తట్టుకోలేని, చెప్పుకోలేని సమస్యలైనా భక్తి ఉంటే వ్యక్తి నిలబడగలుగుతాడు. ఆ భక్తిలో శక్తి ఉంటే అది నిలబడగలుగుతుంది. ఒకవేళ భక్తి ఉండి ఆ భక్తిలో శక్తి లేకపోతే అది నిలబడలేదు. అది ఏమవుతుందంటే మేఘంలాగా కొట్టుకొని పోతుంది, మంచులాగా. పైకి ఎట్లా ఉంటుందంటే మేఘం ఎట్లుంటుందమ్మా? అందుకని తిమోతి పత్రికలో ఒక మాట అంటాడు, చూడండి ఆ మాట ఒకసారి. తిమోతి పత్రిక తీయండి ఒకసారి. తిమోతి పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి ఆ మాట. పైకి ఎట్లుంటారమ్మా? మేఘం ఎట్లుంటది? పైకి మేఘం కనపడడానికి ఎట్లుంటదమ్మా? నల్లగా ఉంటుంది. ఆకాశం అంతా మేఘావృతమై ఉంటది. గాలి రాగానే ఎక్కడ మేఘాలు అక్కడ. పైకి భక్తి గలవారి వలె ఉండి లోన ఆ భక్తిలో ఏం లేదట. ఆ భక్తిలోన శక్తి లేకపోతే నిలబడలేదు. ఇక సమస్యలు వచ్చినప్పుడు, జీవితంలో ఆటుపోటులు ఎదురైనప్పుడు, జీవితంలో ఇబ్బందులు, ఇక్కట్లు, శోధనలు ఎదురైనప్పుడు అవి చెప్పిరావండి. ఎదుటివానికి వచ్చిన సమస్యలు నీకు చెప్తే, ఇది సమస్య, నాకు వచ్చిన సమస్యలకు నువ్వు బతకలేవు చెల్లా. అర్థమైందా? ఈమె పోయి ఒక్కళ్ళకు సమస్య చెప్తే వాళ్ళేమంటారో తెలుసా? అక్క నీదొక సమస్య, నా సమస్య అంటే నాకొచ్చిన సమస్య నాకు పెద్దగా ఉంది, వినేవానికి అది చిన్న షీప్గా అనిపిస్తుంది. వానికి వచ్చిన సమస్య ఇంకొకరికి చెప్తే వాడంటాడు కదా, నీది షీప్ సమస్య అక్క, నా సమస్య చెప్తా ఈయనంటాడు.
అంటే దీన్ని బట్టి ఏమర్థం కావాలి? ఎవరి సమస్యలు వాళ్ళకు పెద్ద, ఎదుటి వాళ్ళ సమస్యలు మనకు చిన్నగా కనిపిస్తాయి. ఓ నీ చిన్న సమస్యక ఏం బాధపడక, ఆ తమ్ముడా నీ చిన్న సమస్య బాధపడక, నీకు చిన్నది అనిపిస్తుంది, వచ్చినోనికి భరించేవానికి మోసేవానికి అది పెద్దది అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఏమంటారో తెలుసా? అయ్యా ఇరుగు పొరుగు వాళ్ళ మంది ఎంత పెద్ద సమస్యలైనా నేను మీదేసుకొని మోస్తా, అట్లా సాల్వ్ చేస్తా, కానీ నాకు సమస్య వచ్చినప్పుడు నేను మోయలేనయ్యా. ఎందుకు? వాళ్ళ ఎంత పెద్దయి పుట్టి 2 పుట్లు కింటాలు 3 కింటాలు 5 కింటాల సమస్యలు వాళ్ళవి మోస్తావు, 10 కేజీల బస్తా నీ సమస్య మోయలేవా? అంటే భక్తిలో పైకి భక్తి ఉంటే, ఆ భక్తిలో శక్తి లేకపోతే నీ కష్టం వచ్చినప్పుడు నిలబడలేదు. గది నిలబడుతుందా? ఇశ్రాయేలీయుల పరిస్థితి అదే, యూదుల పరిస్థితి అదే. వారికి కష్టం వచ్చింది. ఎక్కడికి? అషూరు చెరకెళ్తున్నారు, యూదులు బబులోను చెరకెళ్తున్నారు. కారణం ఏంటి? పైకే భక్తి ఉంది, పైకే దేవుని మీద నమ్మకం ఉంది. ఆ భక్తిలో ఏమి లేదంటే శక్తి లేదు. అషూరు సైన్యం వచ్చింది, ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేస్తుంది, నిలవలేకపోయినరు, ఓడిపోయినరు, బానిసలుగా వాళ్ళు చెరపట్టుకొని పోయినరు. ఎందుకు నిలవలేకపోయినరు? యుద్ధం చేసినప్పుడు యూదుల మీదకి బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చిండు, యూదా ప్రజలు కూడా నిలబడలేకపోయారు, బబులోను చెరలకు వారు కూడా బానిసలుగా పోయిండ్రు. ఎందుకు పోయిండ్రు? వీళ్ళకున్న అహంకారం ఏంటంటే, వీళ్ళకున్నది ఏంటంటే, యెహోవాయే భూలోకములో నిజమైన దేవుడు, ఆయనే మా దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానం మేము, దేవుడు మా పక్షాన ఉంటాడు, ఎక్కడ యుద్ధం చేసినా మాకు విజయాన్ని ఇస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్. దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడమ్మా? నీ భక్తిలో ఏముండాలి? ఆ శక్తిని ఆశ్రయించాలి, కానీ భక్తిని ఆశ్రయించవద్దు. అంటే శక్తి లేని భక్తిని ఆశ్రయించవద్దు. నీ భక్తిలో శక్తి ఉందా లేదా అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే, గాలి వచ్చినప్పుడు మేఘంలో నీళ్లున్నాయా లేవా అని తెలిసిపోతుంది. ఎండ వచ్చినప్పుడు మంచు ఆరుతుందా, ఆరట్లేదు, ఆవిరైపోతుందా, ఆవిరి కావట్లేదని. నీకు కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, హింసలు ఎదురైనప్పుడు నువ్వు దేవునిలో నిలబడగలవా? నిలబడలేవా? దేవుణ్ణి వదిలిపెడతావా? భక్తిలో ఏముండాలంట? మీకు ఒక భక్తుడు, బైబిల్లో ఒక భక్తుని చూపిస్తా. దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరమ్మా? వీళ్ళు బబులోను చెరకు పోయినరు యూదులు. ఈ దానియేలు అనే యువకుడు కూడా ఆ చెరలో బానిసగా కొనిపోబడ్డాడు. ఆ బబులోను చెరకు పోయినప్పుడు ఆ బబులోను చెరలో నెబుకద్నెజరు ఏం చేశాడంటే పెద్ద విగ్రహాన్ని చేసి పెట్టాడనమాట. ఆ విగ్రహానికి మొక్కమని ఒక పరీక్ష పెట్టాడు. ఎవరైతే ఆ విగ్రహానికి మొక్కరో వారిని ఏం చేయాలంటే అగ్నిగుండంలో పడవేయాలి. కొన్ని వాయిద్య పరికరాలు ఉన్నాయి, వీణే, సింఫోనియా వాయిద్య పరికరాలు ఉన్నాయి. ఆ వాయిద్య పరికరాలు వాయించినప్పుడు ఆ శబ్దం వినగానే అందరూ ఏం చేయాలి? నెబుకద్నెజరు విగ్రహానికి, ఆ బొమ్మకి ఏం చేయాలమ్మా? అందరూ సాగిలపడి మొక్కాలి. ఎవరు మొక్కలేదు అక్కడ? షద్రక్, మేషక్, అబేద్నెగో అన్న వాళ్ళు వెంటనే అక్కడ రాజు కింద ఉన్న మంత్రులు, సామంతులు, అధిపతులు వచ్చి రాజుకు ఫిర్యాదు అయ్యిండ్రు. రాజా, మనం బానిసలుగా పట్టుకొని వచ్చినమే యెరూషలేము నుంచి, యెరూషలేము దేశం నుంచి, యూదయ దేశం నుంచి. అందులో 3 యువకులు మొక్కలేదు, నీకు లోబడలే, రాజు చేసిన శాసనానికి శిరస్సు వహించలే, అవిధేయత చూపిండ్రు, ధిక్కరించురు. అంటే
మరి దానికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంది? నీ చట్టంలో ఉంది కదా, ఎవరైతే మొక్కరో వారిని వేడిమి గల అగ్నిగుండములో పడవేయాలని. షద్రక్ మేషక్ అబేద్నెగోలను ఎక్కడేశారమ్మా? మండుతున్న వేడిమి గల అగ్నిగుండములో నెట్టేశారట. నెట్టేయక ముందు రాజు అడిగిందంట, షద్రక్ మేషక్ అబేద్నెగో వారలారా, మీరు మంచివాళ్ళు, మీ గురించి నాకు తెలుసు. మీ నీతి, మీ న్యాయం, మీ ధర్మం, మీ భక్తి జీవితం, మీ దేవుని మీద మీకున్న అచంచలమైన విశ్వాసం నాకు తెలుసు. కానీ సరే, ఎట్నో పొరపాట్ల మొక్కలేదు, కానీ మళ్ళీ వాయించుతారు మొక్కండి అంటే ఏమన్నారు తెలుసా వీళ్ళు? ఏమన్నారమ్మా? ఏమన్నారు? దానియేలు అన్న మాటను చూస్తే గుండెలు పోతాయండి అక్కడ. ఏమన్నాడు దానియేలు అన్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తే 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి, చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. షద్రక్ మేషక్ అబేద్నెగోయు రాజుతో ఈలాగు, రాజుతో అన్నారంట. ఏమన్నారంట? నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు. రాజు ముఖం ఎట్టయిందో తెలుసా? 19వ వచనంలో అంటాడు, ఆయన ముఖము ఎట్లయిందమ్మా? రాజు ముఖం ఎట్లయింది? వికారమాయను. రాజు చక్రవర్తి, ఎవరమ్మాయన? చక్రవర్తి. రాజు ముఖం వికారమైందంట. ఎందుకు? మామూలుగా రాజుతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? రాజా, తమరి శాసనాన్ని ధిక్కరించినందుకు మన్నించాలి. మేము నమ్ముకున్న మా దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఏ ఇతర దేవతలకు మొక్కకూడదని దేవుడు మాకిచ్చిన ధర్మశాస్త్రంలో ఉంది అని గౌరవించి మాట్లాడాలి. కానీ ఏమంటున్నాడు ఈయన? ఓ నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత. ఎవరన్నా చక్రవర్తిని పేరు పెట్టి పిలుస్తారా? ఏమమ్మా? ఏమని పిలవాలి? రాజా, మమ్మలను క్షమించు, మేము మొక్కము అని బతలాడుకోవాలి. కానీ ఏమంటారు వీళ్ళు? ఓ రాజా కూడా అనట్లేదు, ఏమంటారు? పేరు పెట్టి ఏమంటాడు? నెబుకద్నెజరు, నీకు జవాబు చెప్పాలన్న చింత మాకు. ఈ మాట వినేసరికి చక్రవర్తికి ఫీజులు ఎగిరిపోయి ముఖం ఎట్లయిందంట? ఈడేంట్రా, అగ్నిగుండంలో వేస్తామన్న చింత లేకుండా ఇంకా అతిశయోక్తిగా చెప్తున్నారు వీళ్ళు. ఏమని? రాజా, అమ్మో, రాజా కూడా అనట్లేదు, ఏమంటున్నారు? నెబుకద్నెజరు, నీకు జవాబు చెప్పాలన్నా చింత మాకు. అంటే చూడండి, నిజంగా వాళ్ళ మాటల్లోనే ఉంది. చింత ఉందా? చింత ఉంటే వాళ్ళు బతిలాడాలి. రాజా, మమ్మలను క్షమించు, మేము మొక్కము, మమ్మల్ని వదిలేయి అని బతిలాడుకోవాలి. కానీ చింత ఉందా? ఏమంటుండ్రు? నెబుకద్నెజరు, ఒక రాజును పేరు పెడితే, ఏమమ్మా, ఒక రాజును పేరు పెట్టి పిలిస్తే ఎట్లుంటది? అమెరికా అధ్యక్షుడు ఎవరు? ట్రంప్. ఆయనతో మాట్లాడేటప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడాలి? ఓ ట్రంప్, నీకు ఆన్సర్ చెప్పే పని నాకు లేదంటే ఏమనుకుంటాడు కదా? అంటే వీళ్ళకున్న దమ్మేంటి? వీళ్ళకున్న అహంకారం, వీళ్ళకున్న వెనకాల ఉన్న వీళ్ళ ధైర్యం ఏంటి? అంటే ఏం చూసుకొని అంతా రాజు చక్రవర్తి మీద అంతా పొగరుగా మాట్లాడుతున్నారు? వాళ్ళ భక్తి. దానియేలంట రోజుకు 3 ప్రార్థన చేసేదంట. రోజు ప్రార్థన చేసేదంట. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మేడగది మీద యెరూషలేము వైపు మోకరిల్లి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేదంట.
అర్థమైందా? ఆ అగ్నిలో వేస్తే ఆ వీళ్ళు తిరుగుతున్నారంట, వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి తిరుగుతున్నాడంట. రాజు పరిశాన్ అయిపోయిండు, ఫీజులు ఎగిరిపోయినాయి. మంత్రులతో అంటున్నాడు, మనం ఎంతమంది వేసినాం? ముగ్గురిని వేసినాం, నాలుగో వాడు తిరుగుతున్నాడు ఏంటి? అప్పుడు పోయి ఏమంటున్నాడు తెలుసా? అబేద్నగో, శద్రక్ మేషక్ అబేద్నగో వారలారా, మీరు దయచేసి అగ్నిగుండంలో నుండి బయటికి రండి అని బతిమిలాడుతున్నాడండి. బతిమిలాడితే బయటికి వస్తే పోయి ముక్కు కుక్క మురక చూసినట్టే వారి చుట్టూ మురక చూస్తున్నాడంట ముక్కుతోని, కానీ అగ్ని వాసన కూడా వాళ్ళ శరీరాన్ని తాకలేదంట. ఈయన పోయిండు, ఇంకొక రాజు వచ్చిండు, మాదియా పారసీక సామ్రాజ్యంలో ఇంకొక రాజు వచ్చిండు. ఆ రాజు ఏం చేసిండో తెలుసా? ఆయన కూడా ఒక శాసనాన్ని పుట్టించిండు, ఇలాంటి శాసనాన్ని. ఆయన ఏం చేసిండంటే సింహాల బోనులో వేయాలని చెప్పిండు. ఏడేయాలన్నాడు? సింహాల బోనులో వేయాలన్నాడు. సింహాల బోనులో వేయాలంటే రాజు కూడా, ఆయనకు కూడా వేయాలని, దానియేలును సింహాల బోనులో వేయాలని ఆయనకు కూడా ఇష్టం లేదు. కానీ చట్టం చేపించారు పక్కన ఉన్నటువంటి మంత్రులు, ఈయన భక్తిని చూసి వారవలేక. సింహాల బోనులో ఏపిస్తే ఏమన్నాడో తెలుసా? ఆ రాజుతో 6వ అధ్యాయం తీయండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునుగాక దానియేలు అని చెప్పాడంట. ఏమన్నాడట? దానియేలు, నువ్వు అనుదినము సేవిస్తున్నావే, భక్తి చేస్తున్నావే, నువ్వు అనుదినం సేవిస్తున్నావే, అనుదినం అంటే ప్రతిరోజు సేవించుచున్నా, ప్రతిరోజు భక్తి చేస్తున్నా, నీ దేవుడు ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవుని సేవించుతున్నావో, ఏ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో, ఆ దేవుడు ఈ సింహము నోట నుండి నిన్ను తప్పించునుగాక దానియేలు అని చెప్పి దానియేలును ఆ సింహపు ఆ గుహలో వేసి అదేం చేసిరంట? మూసేసి. ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదంట. దానియేలుని సింహాలు తిన్నయేమో అని చింత చేసుకుంటా పండుకున్నంట. తెల్లవారగానే ఆ గుహ దగ్గరికి కూరుకొచ్చాడంట. అందరికంటే ముందు రాజే వచ్చాడంట. దానియేలు బతికే ఉన్నవా? ఏమన్నాడు? ఆ మాట చూడండి, మంచి మాట అంటారు రాజు. 23వ వచనం చూడండి ఒకసారి. రాజు ఇందును గూర్చి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడై, భక్తి గలవాడైనందున అతనికి సింహాలు ఏ హాని చెప్పండమ్మా చెయ్యలేదు. సింహాల బోనుల వేస్తే సింహాలంట దానియేలును తినలేదంట. అర్థమైందా? ఎందుకు? ఆడ చెప్పింది ఏమనుంది అక్కడ? అతడు దేవుని యందు చెప్పండమ్మా భక్తి గలవాడైనందున, భక్తి గలవాడై ప్రాణాపాయ స్థితి వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా, అగ్ని గుండం ఎదురైనా, సింహాల బోన ఎదురైనా, నీ భక్తిలో శక్తి ఉంటే నువ్వు నిలబడతావు. దానియేలు అగ్ని గుండంలో నిలబడ్డాడంటే, సింహాల బోనులో నిలబడ్డాడంటే దానియేలుకున్న దమ్మేంది? ఏటమ్మా దానియేలుకున్న దమ్మేంది? దానియేలుకున్న ధైర్యం ఏంటి? ఏంటమ్మా? ఆఫ్టర్ ఆల్ నీకు ఒక పెద్ద రోగం వచ్చిందని డాక్టర్లు చెప్పితేనే అన్నం తినకుండా కడుపుల భయం జ్వరబడి ఎట్లుంటావమ్మా?
ఎట్లా ఉంటావు? ఏంది చెల్లా తినట్లేవంటే, ఏమోనే డాక్టర్ ఒక మాట చెప్పిర్రు, ఆ మాటకు భయపడి ఆకలి కావట్లేదే ఎంత మంచి కూర చేసుకున్నా కానీ. ఎందుకక్క? ఏమో ఇది ఇక్కడ కాదంట, నేను హైదరాబాద్ పోవాలంట. నీ భక్తి ఏమైపోయింది? నీ భక్తి ఏమైపోయింది? చూసావా? భక్తిలో శక్తి ఉంటే అగ్ని గుండం వచ్చిన అగ్నిలో నిలబడుతుంది, సింహాల బోను వచ్చిన సింహాల బోనులో నిలబడుతుంది. భక్తిలో శక్తి లేకపోతే రాజా నీ కాలు మొక్కుతా, ఈసారి మొక్కుతా. ఏమంటావు? నేను విగ్రహానికి ఫస్ట్ సారి మొక్కలే కానీ రాజా, ఇప్పుడు వాయించవని రాజా నేను విగ్రహాలకు మొక్కుతా, ఇప్పుడు వాయించవని రాజా నేను మళ్ళీ మొక్కుతా. నేను ఇక దేవునికి, ఏ దేవునికి, యెహోవా దేవుని కూడా నమ్ముకోను రాజా. యేసుప్రభుని కూడా, అప్పుడు యేసుప్రభు లేడులే, పరలోకంలో ఉన్నాడు తండ్రి దగ్గర, అప్పుడు యెహోవానే. అర్థమైందా? నేను యెహోవాకు కూడా ప్రార్థన చేయను, రాజా నీకే ప్రార్థన చేస్తా, నన్ను సింహాల బో నుంచి తప్పించు రాజా అని గడగడ గడగడగడ గుండెదడ. ఏంటిదమ్మా? గుండెదడ. అదేనా? అందుకే ఇశ్రాయేలు వారలారా, యూదా వారలారా, మీ భక్తి నిలువకపోయెను. నిలవట్లేదంటే ఏం లేదు భక్తిలో. దానియేలు అగ్నిగుండంలో నిలబడ్డాడు అంటే, సింహాల బోనులో నిలబడ్డాడు అంటే ఏముంది? దానియేలు భక్తిలో శక్తి ఉంది. పరీక్ష వచ్చినప్పుడు అది నిలబడగలిగింది. పైకి మీరు భక్తి జీవితాలు పాటిస్తే, నటిస్తే, పరీక్షలు వచ్చినప్పుడు మీరు నిలబడలేరు. పరీక్షలు వచ్చినప్పుడు మీరు నిలబడలేరు. నిలబడతారా? మన సంఘంలో ఎంతమంది వెనక పోలేదమ్మా? శ్రమలకు, ఇబ్బందులకు, పరిస్థితులకు, అప్పులకు. ఇదా భక్తి? ఇదా భక్తి? ఇంకొక భక్తుడు తెలుసా? ఇంకొక భక్తుని గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తా. చూడండి, యోబు గ్రంథం తీయండి, 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి, చదవండి ఆ మాట. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడునై న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు గలవాడు, భయభక్తులు కలిగిన వాడు. అసలు ఎంతటి భక్తి గలవాడు అంటే, యోబు భక్తిని చూసి ఎవరికి అసూయ వేసింది? సాతానుకు. భక్తి గలవాడు. దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఏమని? ఓ సాతానా, ఎక్కడి నుండి వచ్చినవంటే, సాతాన్ అంట భూమి మీద తిరిగి తిరిగి దేవుని దగ్గరికి పోయిందంట, సభకు పోయిందంట. దేవుడు అడిగాడంట, ఏం సాతానా ఎక్కడి నుంచి వచ్చినావు అని అంటే, నాకున్న పని ఉందయ్యా, భూమి మీద అటు ఇటు మొత్తం తిరిగి, మనసులలో తిరిగి, ఎవరు ఎన్ని పాపాలు చేస్తురు, ఎవరిని పాపం చేయకుండా బతురు, ఎవరిని పాపం చేపియాలి అన్ని చూసుకొని సర్వే చేయాలి కదా వాడు. నరకానికి పోయేటోళ్ళు ఎంతమంది, పరలోకానికి పోయేటోళ్ళు ఎంతమంది, పరలోకానికి పోయేటోళ్ళని ఎంతమంది నా వెనకాల తీసుకుపోవాలి, వానికి ఉన్న పని. ఈ భూమి మీద తిరిగేసి వస్తుంటే దేవుడు అన్నాడంట, మరి భూమి మీద నాకు భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుని గురించి నీకు తెలుసా అన్నాడంట. ఏ భక్తుడయ్యా? యోబు నా భక్తుడు అనేవారికే, యోబు గురించి నాకు చెప్తావా? ఆయన భక్తుడు. ఆయన చుట్టూ ఏమేసావు? ఇంటి చుట్టూ కంచె వేసాడంటే, అదేదో ముండ్ల చెట్టు షేనుకు చుట్టూ నాటుతారు కదా, అది కాదు, లేకపోతే ఐరన్ ఫెన్సింగ్ కాదు. భక్తి, దేవుని కాపుదల. ఒకసారి ఆ కంచె తీసేయి ఆ ఇంట్లోకి పోతా, ఆ భక్తి జీవితానికి
ఆ భక్తిలో శక్తి ఉందో లేదో, ఆ భక్తి నిలుస్తుందో నిలవదో నేను పరీక్షలు పెడతా. ఒకసారి నువ్వు ఆ ఇంటి చుట్టూ వేసిన కంచె తీసేయి, ఒకసారి ఇంట్లోకి పోసే అవకాశాన్ని నాకు ఆ ఇంట్లో పరీక్షలు పెడతా. అప్పుడు ఆ ఇల్లు నిలబడితే నువ్వు చెప్పినట్టు భూమి మీద యోబు వంటి భక్తిపరుడు ఇంకొక లేడన్న స్టేట్మెంట్ నేను కూడా ఒప్పుకుంటా. సరే సాతానా, యోబు ఇంటి చుట్టూ కంచేసిన కదా, నీకు దారిస్తున్న ఇంట్లోకి పో అని చెప్పిండు. ఇంట్లోకి పోయిండు. ఇంట్లో పోయి మొత్తం అలజడి సృష్టించాడు. గొర్రెలు చచ్చిపోయినాయి, మేకలు చచ్చిపోయినాయి, ఒంటెలు చచ్చిపోయినాయి, అన్ని పోయినాయి. జీతగాళ్ళు పోయినరు, బిడ్డలు చచ్చిపోయినరు, కొడుకులు చచ్చిపోయినరు, శరీరం పోయింది. శరీరానికి ఏమొచ్చింది? కురుపులు వచ్చినాయి, వ్యాధి వచ్చింది. ఆఖరికి ఆ వ్యాధి ఆ శరీరం యొక్క సొనగారుతుంటే ఆఖరికి భార్య కూడా సీదరించుకొని దూరం అయిపోయింది. ఒక్కడే అందరు కుటుంబం పోయింది, సంపాదన ఐశ్వర్యం అంతా పోయింది. ఆఖరికి శరీరం కూడా పోయి బూడిదలో కూర్చొని పెంక తీసుకొని, చిల్ల పెంక తీసుకొని ఎంతగానో మన చేతులతో గీక్కుంటాడు. చేతులతో గీక్కొని గోర్లు పోయినేమో పాపం, పెంక తీసుకొని గీక్కుంటుండు. యోబును చూసిన స్నేహితులైనా దగ్గరికి వచ్చి మాట్లాడలేక దూరంగా ఉండి, యోబు బాధ చూడలేక వాళ్ళు కూడా దూరంగా ఉండి ఏడుస్తున్నారంట. ఎందుకంటే దగ్గరికి ఆ శరీరం యొక్క ఆ సొనలు గారుతుంటే, ఆ శరీరం యొక్క బూడిదలో కూర్చొని ఆ వికారమైనటువంటి ఆ శరీరాన్ని చూడలేక వారు కూడా దూరంగా నిలబడ్డారంట, స్నేహితులు కూడా. భార్య ఏమో అన్నదంట కదా, దేవుడు అన్నవాడు ఉంటే నీకు ఇంత పరీక్ష వస్తాదిరయ్యే నా మొగడా. బల డైలాగ్ వేసింది కదా, దేవుడు అన్నవాడు ఉంటే ఇంత పరీక్ష వస్తాదిరా నా మొగడ. దేవుడు లేడు, ఏం లేడు. ఆ దేవుడు అన్న మైకం నీకు దేవుడు ఎవడెక్కిచ్చుండో కానీ నీకు బాగా ఎక్కిచ్చిర్రా నీ మైండ్కు ఎవడెక్కిచ్చిండో కానీ బాగా ఎక్కిచ్చిర్రా. నువ్వు దేవుడి పిచ్చోని అయిపోయినావు. నీ దేవుడు పాడుగాను, నువ్వు పాడుగాను. వామో, నేను దేవుడు అంటే నాకు అదే పరిస్థితి వస్తుందిరా నాయన. నాకు దేవుడు వద్దు కానీ నువ్వు నీ దేవుడు సావండ్రా నాయన నీ భార్య చెప్పి. అప్పుడు ఏమన్నాడో తెలుసా? అవునే, దేవుడుంటే నా గొర్రెలు, మేకలు, పశువులు, భూములు, నా బిడ్డలు, నా కొడుకులు, నా శరీరం ఇదంతా ఎక్కడ పోతుంది? నిజంగా దేవుడుంటే కాపాడానే. నా పిల్లమ్మ, నువ్వు చెప్పిందే కరెక్టే, దేవుడు ఏమొద్దే అని అన్నాడా? ఏయ్, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు భక్తిలో దమ్ముంది, శక్తి ఉంది. భక్తిలో ఏముంది? భక్తిలో పైకి భక్తి ఉంటే అంటే తేలిపోతారు. ఏమమ్మా, పైకి భక్తి ఎవరుగా నటించారు? పెండ్లం నటించింది. యోబు పెండ్లం పైకి భక్తిగా నటించింది. శ్రమల పరీక్ష వచ్చినప్పుడు తేలిపోయింది. దేవుడు లేడు అనేసింది వెంటనే. అన్నదాని లేదా? దేవుడు లేడు, నువ్వు దేవుడు అని నన్ను చంపుతారా నాయన, నేను నాకు బతకాలని ఉంది, దేవుడు లేడు ఏం లేడు అని అన్నదాని లేదా? అంటే ఆమె కాడ ఏం లేదు, ఆమె భక్తి నిలబడలేకపోయింది. యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడగాకు, దేవుని వలన మనం మేలులనే అనుభవిస్తామా, కీడును అనుభవించతా కదా. నేను నా తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు నేను ఏమీ తీసుకొని రాలే, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని దేవుని నామాన్ని దూషించగాకు. దేవుడు ఏదిచ్చినా సంతోషం. అది భక్తి. ఏది భక్తి? ఆయన భక్తి ఆయనకి ఏం పుట్టించిందంటే, చివరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను. చూడండి, యోబు గ్రంథంలోనే ఒక మాట చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం. అది గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. ఏంటంట? నీకు నిజమైన భక్తి ఉంటే నీకేం ముట్టియాలే? ఎవడో వచ్చి ధైర్యపరచవలసిన అవసరం నీకు లేదు. ఈ తోడబుట్టినోడు అన్న రావాలని, లేకపోతే తమ్ముడు రావాలని, తోడబుట్టిన అక్క రావాలని, తోడబుట్టిన చెల్లె రావాలని, ఎవడో సార్ రావాలని, ఎవడో పై ఆఫీసర్ రావాలని, ఇంకోడో వచ్చి నిన్ను ధైర్యపరిస్తే వచ్చే ధైర్యం కాదు. ఎవడో వచ్చి డబ్బిస్తే వచ్చే ధైర్యం కాదు.
డబ్బుతో వచ్చిన ధైర్యం డబ్బుతోనే పోతుంది. డబ్బు పోగానే మళ్ళా ధైర్యం పోతుంది. మనుషులను చూస్తే వచ్చే ధైర్యం మనుషులు ఉన్నంత వరకు ఉంటుంది. మళ్ళీ వాళ్ళు మనం విడిచిపెట్టిపోగానే మళ్ళీ ధైర్యం కూడా. నీ భక్తి, నీ జీవించే నీ భక్తి గల జీవితాన్ని బట్టి వచ్చే ధైర్యము అది నిన్ను విడిచిపెట్టి ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనైనా నీ భక్తి నీకు ఏం పుట్టిస్తుందంట? ధైర్యం పుట్టిస్తుంది. ఎందుకంటే నీ భక్తి నువ్వు పైకి చేస్తే నీకెంటనే చెప్పేస్తుంది నీ మనసు, నా భక్తి తాల్ భక్తి అన్న సంగతి నాకు తెలిసే, దేవుడు నన్ను కాపాడుతాడు, నీకే డౌట్ ఉంటుంది. అంతేనా? పైకి భక్తి చేస్తే మీ అంతరాత్మ మీకు చెప్పేస్తుంది మీరు శ్రమలలో నిలబడగలుగుతారా, నిలబడలేరా, మనుషులను ఆశ్రయిస్తారా, రాజులను ఆశ్రయిస్తారా, డబ్బును ఆశ్రయిస్తారా, వ్యక్తులను ఆశ్రయిస్తారా. భక్తిలో దమ్మున్నవాడు ఎవ్వరిని ఆశ్రయించడు. ఎందుకంటే నేను భక్తి చేసిన కాపాడవలసిన బాధ్యత భగవంతుంది. ఎవరిదా? కాపాడవలసిన బాధ్యత. నువ్వు భక్తి చేస్తే మనుషులు ఎందుకు కాపాడతారా నిన్ను? నువ్వు మనుషులకు భజన చేసినవా, దేవునికి భజన చేసినవా? దేవునికి భజన చేస్తే దేవుడే కాపాడాలి. మనుషులు ఎట్లా కాపాడతారు? మనుషులకు భజన చేస్తే మనుషుల మీద ఆశపడు, ఎవడో ఒకడు వచ్చి కాపాడతాడు. ఇన్నాళ్ళు మనుషుల భజన చేసినా కదా, వానికి చేసిన భజన, ఈయనకి చేసిన భజన, ఆనికి చేసిన, ఈయనకి చేసిన అంటే నువ్వు భజన చేసిన మనుషులే వస్తారు. వాళ్ళు పోగానే వాళ్ళ ధైర్యం పోతుంది. నువ్వు భగవంతునికి భక్తి చేస్తే నీకు నిరీక్షణ పుడుతుంది. ఏం నిరీక్షణ అంటే? ఎదురుచూపు. ఏంటి ఎదురుచూపు అంటే? ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా, ఏదో ఒక రోజు నేను నమ్మిన దేవుడు నన్ను మరలా నిలబెట్టాడా, నిరీక్షణ ఉంటుంది. యోబు కదే, బూడిదలో కూసోని కూడా ఆయనకు నిరీక్షణ. ఎందుకంటే నాది దొంగ భక్తి కాదు, నాది నటన భక్తి కాదు, నాది పై భక్తి కాదు, నాది అంతరాత్మలో దమ్మున్న భక్తి. నా భక్తి నిజమైనదా కాదా నా అంతరాత్మకు తెలుసు, నా మనస్సాక్షి తెలుసు. దేవుడు నాకు చేస్తాడు అని అట్నే బూడిదలో కూర్చుండు. చేసినా చేయలేదా? ఎంత చేసినో తెలుసా? బూడిదలో కూర్చున్నోని మళ్ళీ ఆడ కూర్చోబెట్టినో తెలుసా? యోబు గ్రంథం చివరి మాట చదవండి, నేను ముగిస్తా. చివరి అధ్యాయం యోబు గ్రంథం చూడండి, చివరి అధ్యాయం, చివరి అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడట. చూసావా? మొట్టమొదట పరీక్షలు అన్ని కోల్పోయిందిగా. సంపాదన, గొర్రెలు, మేకలు, గొడ్లు, గాడిదలు, ఒంటెలు, గుర్రాలు, ఎద్దులు, గేదెలు అన్ని కోల్పోయిందిగా. కుమారులు, కుమార్తెలు. మొదట కలిగిన దానికంటే మరి అధికంగా ఇచ్చాడంట. బూడిదలో కూర్చున్నోనికి మరలాన్ని ఇచ్చాడంట. అంటే భక్తిలో దమ్మున్నోనికి ఆ నిరీక్షణ ఉంటుంది. తాల్ భక్తి చేస్తే, నామకార్థ భక్తి చేస్తే, మనుషులకు చూడ భక్తి చేస్తే, దేవుడు ఇశ్రాయేలీయులతో, యూదులతో అన్నట్టే, ఎఫ్రాయిమా నేను నిన్నేం చేతును, యూదా నేను నిన్ను, మీ భక్తి నిలవకపోయాను. మంచు ఆరిపోయేటట్టు మీ భక్తి ఆరిపోయింది, మేఘం ఎగిరిపోయేటట్టు మీ భక్తి. మనకు కూడా అంతే. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నవా, నీ భక్తిలో దమ్ముండాలే. పరీక్షలు వచ్చినప్పుడు, నీకు శ్రమలనే పరీక్షలు వచ్చినప్పుడు నిలబడగల శక్తి ఉండాలి. తాల్ భక్తి చేయకండి, అది చేసినా ఒకటే. అదే చెప్పింది దేవుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం.